హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేను అందరూ వ్లాగ్తో మీ ముందరకు వచ్చేసాను. ఇది మండే వ్లాగ్ అనమాట. మండే ఏంటంటే రీస్టార్ట్, మళ్ళీ స్టార్ట్ చేయాలి మండే టు ఫ్రైడే ఆర్ సాటర్డే దాకా. ఈసారి సండే అండ్ సాటర్డే నాకు కుదరలేదు కాబట్టి మండే గట్టిగా చేయాలని నేను అనుకున్నాను. సో ఆ రోజైతే 400 గుంజీళ్ళు ప్లస్ యోగా. అండ్ ఆ రోజు యోగా అనేది క్యాప్చర్ అవ్వలేదు బికాస్ నా ఫోన్లో తక్కువ స్పేస్ ఉంది కాబట్టి అప్పటికి వీడియో ఆఫ్ అయిపోయింది. సో నేను చూసుకోలేదు, దాన్ని అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు, కానీ నేను చేశాను. ప్రతిరోజు ఒక 5 to 10 minutes అలా ప్రాణాయామం అయితే కంపల్సరీ చేయాలి. ప్రతి ఒక్కరికి అది చాలా ఇంపార్టెంట్. మీకు చెప్పా కదా, మామూలుగా ఫ్యాట్ అనేది ఎలా పోతుందంటే కార్బన్ డైఆక్సైడ్, అంటే మనం వదిలే గాలి ద్వారా మన ఫ్యాట్ మెల్ట్ అయింది పోతుంది, ఆ ఫ్యాట్ అనేది పోతుంది. సో దట్స్ వై ఇవాళ ఇంకో టాపిక్ వచ్చేటప్పటికి మనం మనకి క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు బిఎంఐ యాప్స్ ఉన్నాయి, బిఎంఆర్ ఇవన్నీ వాడుతున్నారు. సో అలా కాదనుకుంటే కనుక మీ బాడీ వెయిట్ ఇంటూ 24, ఫర్ ఎగ్జాంపుల్ 60 into 24 14,040 calories ఎంతో సంథింగ్ వస్తుంది ఆ క్యాలరీస్. సో అలా చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మన క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాలి. సో అదేం వద్దు నా వల్ల కాదనుకుంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఆ మెథడ్ మామూలుగా 70 to 80% ఫిల్ చేసి 20% గ్యాప్ వచ్చాం. అది కూడా వన్ ఆఫ్టర్ మెథడ్. చాలామంది అనుకుంటారు ఏదైనా అవ్వాలంటే ఫ్యాట్ లాస్ అవ్వాలంటే తొందరగా అయిపోవాలి అని. దట్స్ రాంగ్. నీకు చెప్తాను, ఫాస్ట్ రిజల్ట్ మంచిదా, స్లో రిజల్ట్ మంచిదా, కంపారిజన్ మంచిదా. కొంతమంది ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వెయిట్ లాస్ అవ్వాలని స్టార్ట్ చేస్తారు. ఒకళ్ళు ఫాస్ట్గా అవుతారు, కొంతమంది స్లోగా అవుతారు. స్లోగా అయినంత మాత్రాన కొంతమంది వెయిట్ అయితే అసలు మిషన్ మీద అసలు తగ్గదు, అంటే కాకుండా వాళ్ళకి ఇంచు లాస్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక, నేను వచ్చే ఒక బెస్ట్ టిప్ ఏంటంటే, మీరు కనుక వెయిట్ని అసలు చెక్ చేసుకోకండి. ఫస్ట్ పద్దాకలు చెక్ చేసుకో, ఒక 2 weeks ఒకసారి, ఒక 1 month ఒకసారి అలా చెక్ చేసుకోండి. వెయిట్ ఒకటే కాదు, మీరు ఎనర్జెటిక్గా ఉంటున్నారా, మీ ఇంచెస్ తగ్గుతున్నాయా, మీ క్లాత్స్ ఎలా ఫిట్ అవుతున్నాయి, ఇదివరకు మీరు బెటర్గా ఫిట్ అవుతున్నారా, మీ స్కిన్ అనేది ఎలా ఉంటుంది, టైట్గా ఉంటుందా, స్ట్రెంథెనింగ్ చేసింది మీకు ఎలా అనిపిస్తుంది, మజిల్స్ బిల్డ్ అయినట్టు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అది చూసుకోండి. చాలామంది వెయిట్ చూసుకుంటారు, అంతే కాకుండా కంపారిజన్ చేసుకుంటారు. ఎవ్రీ వన్ బాడీ ఈజ్ డిఫరెంట్. మీకు వాళ్ళకి వర్కౌట్ అయింది మీకు వర్కౌట్ అవ్వాలని లేదు. సో దట్స్ వై మీరు కంపారిజన్ చేసుకోకుండా మీ ప్రాసెస్ నమ్మండి. సో కంటిన్యూ చేయండి. సో ఇక్కడ వర్కౌట్ అయిపోయింది, నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను చూపిస్తున్నాను అనమాట. నేను చూసి ఎవరు దడుచుకోకండి, ఎందుకంటే నేను అలవాటు అయిపోయాను కాబట్టి మీరు ఎవరు దడుచుకోరు అనుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ బయట అప్పటికి ఆల్మోస్ట్ 6 అయింది, నేను చూపించాను. సో నేను జిమ్కి వెళ్ళి వస్తున్నాను. వచ్చేటప్పుడు అప్పటికే ఎంత టైం జస్ట్ 8 అయిందంటే అప్పటికే అసలు ఎండ చూడండి ఎలా వస్తుందో. ఏంటో ఈ కాలం అసలు ఈ 2026 ఏంటో అసలు అంత ఎండే కానొస్తుంది. అసలు 2025 చాలా బెటర్. సో ఇంకా ఏం చేస్తాం, అలా ఎండలోనే మనం ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసేటప్పటికి అమ్మ ఇక్కడ కర్రీ చేస్తున్నా, కర్రీ కాదు సారీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికే నేను వచ్చేటప్పటికి చట్నీ చేసేసారు, నన్ను దోశలు పోసుకోమన్నారు. సో నేను దోశలు పోసుకుంటున్నాను ఇక్కడ. ఆ రోజు పెసరట్లు నేను దానికి ప్రోటీన్గా, మామూలు పెసరట్టు అంటే ప్రోటీన్, దానికి ఎగ్స్ యాడ్ చేశాను ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం. సో దట్స్ వై ఇక్కడ నేను మీకు బిఫోర్ వ్లాగ్లో చెప్పా కదా కృష్ణుని చేస్తున్నానని, ఆర్ట్ కంటిన్యూ చేస్తున్నాను. కానీ అసలు ఆ కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడు, చూడాలనే అనిపిస్తుంది. సో నేను అనుకున్నట్టు చాలా బాగానే వచ్చాడు, ఇంకా కొంచెం ఉంది. నేను ఈ వ్లాగ్లో అయితే కొంచెం వరకే చూపించాను. అండ్ టుమారో వ్లాగ్కి నేను మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను, కానీ చేస్తాను. అదంతా బికాస్ ఆఫ్ నేను చేయగలను, అంతేకాకుండా గాడ్స్ గిఫ్ట్ కదా ఇది. సో నేను ఎలానైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేస్తాను. ఇది నార్మల్గా చాలామంది అనుకుంటారు కదా, ఆర్ట్ ఏముంది తేలిక, ఇదేముంది. నన్ను అయితే చాలామంది అడిగారు అసలు నువ్వు వీటిని ఏం చేసుకుంటావు, ఎందుకు ఇవన్నీ అవసరమా అని. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. కొన్నాళ్ళు అయితే ఎవరో బయట వాళ్ళ మాటలు చెప్పి నేనైతే అసలు ఆర్ట్ని అయితే చాలా వరకు నేను చేయలేదు. ఎందుకంటే చాలామంది దీనికంటే నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయి, అప్పుడు నువ్వు స్టార్టింగ్ హై లెవెల్లోకి వెళ్తావు, ఇది ఎందుకు అంత అవసరమా తర్వాత ఆలోచించుకున్నావు అని. సో నేను అప్పుడైతే దాన్ని అయితే కొన్నాళ్ళు అయితే పట్టుకోలేదు. కానీ తర్వాత నాకు రాను
కానీ అర్థమైంది ఏంటంటే ఏదైనా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ దాన్ని వదులుకోకూడదు. సో ఎంత కొంత వీలైనంత వరకు ట్రై చేద్దామని నేను అలా కంటిన్యూ చేస్తాను. ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చిన దానికి న్యాయమే జరిగిద్ది. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ కల్లా అంత కంప్లీట్ చేశాను. నేనైతే అసలు ఆఫ్టర్నూన్ చేసేదాన్ని. ఆ రోజు అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు, అందుకని లంచ్ చేయాల్సిన బాధ్యత నా మీదకి వచ్చింది. నేనే చేస్తాను అనుకోండి ఎక్కువ శాతం, కానీ ఆ రోజు నేను ఏదైనా వర్క్ ఉంటే మా అమ్మే చేస్తారు. సో ఆ రోజు నాకు ఈ వర్క్ ఉంది కాబట్టి కానీ మా అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి నేనే చేశాను. సో ఇక్కడ నేను గుత్తి వంకాయ కూర, దీనికోసం పల్లీలు, ధనియాలు, నువ్వులు వేయించండి. ఏం లేదు, దోరగా వేయించండి, వాటిని ఎప్పుడు మార్చకాకండి, ఐ ఫ్లేమ్లో పెట్టగాక. నేను ఐ ఫ్లేమ్లో పెట్టి ఇదివరకు చాలాసార్లు నువ్వుల్ని బాగా మాడగొట్టాను అనమాట. అదే మా అమ్మ యాజ్ యూజువల్లీ కొట్టిద్ది అనుకోండి, అది వేరే విషయం. అది చెప్పుకోవటానికి చాలామంది అమ్మలే కొడతారు, అది చెప్పుకునే విషయమే ఏమి కాదు. సో దట్స్ వై అయిన వేయించేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ గుత్తి వంకాయలు కట్ చేస్తాను. మీకు ఎంతమందికి ఇది కట్టిపీట గుర్తుంది? అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో వాళ్ళకైతే చాలా రేర్గా ఉంటాయి. బిఫోర్ అయితే అసలు మా అమ్మ దీని మీదే చానాళ్ళు కూరగాయలు కట్ చేసింది. ఇప్పుడైతే అందరికీ చాకులు, స్టాండింగ్స్, రకరకాల కట్టర్స్ అవన్నీ వచ్చేసాయి అనుకోండి. కానీ ఈ కట్టిపీట మాత్రం కొన్నిటికి, నాకు అయితే అంత అలవాట్లేదు. మా అమ్మ అయితే చాలా ఫాస్ట్గా కట్ చేస్తారు. సో నేను వంకాయలు అలా కట్ చేశాను అనమాట. వంకాయలు కట్ చేసిన తర్వాత ఇందాక వేయించుకున్న ధనియాలు అవన్నీ ఒక మిక్సీలో తీసుకోండి. మిక్సీలో తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, దాంతోపాటు వాటిని ఏంటో అంటారే, దాంతోపాటు కొంచెం కారం అండ్ ఆల్సో చున్నులపాయలు అండ్ ఉప్పు తగినంత, లవంగాలు 2, అంతేకాకుండా చింతపండు మీకు కావాల్సినంత, అంతేకాకుండా దాంట్లో దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు అందుకని యాడ్ చేసుకో. ఇది లో క్యాలరీ కర్రీ. చాలామంది వంకాయ కూర అంటే బాగా వంకాయలు నూనెలో ఫ్రై చేసి అలా చేస్తారు. నేను అలా ఏం చేయను, ఎందుకంటే తక్కువ ఆయిల్ యూజ్ చేయాలి. సో వంకాయలు ముందర కొంచెం నూనె వేసి మగ్గనివ్వండి. కొంచెం లో ఫ్లేమ్లో మగ్గని, హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోయి తర్వాత మీరు నన్నే తిట్టుకుంటారు, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు చేసాం కానీ మాకు రాలేదని. సో లో ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత ముందరగా రెడీ చేసుకున్న, మగ్గే అనుకున్నప్పుడు ముందరగా రెడీ చేసుకుని పేస్ట్ వేసేయండి. పేస్ట్ వేసి దానికి సరిపడినంత నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ బాగుంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇక్కడ కారం చాలలేదండి వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ కారం వేయదలుచుకోలేదు, ఎందుకంటే కర్రీ ఎక్కువ తినాలి కాబట్టి కారం అయితే ఎక్కువ వేయలేదు. సో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనియండి. 10 to 15 మినిట్స్, నేనైతే కొంచెం 15 మినిట్స్ ఉడకనిచ్చాను, ఎందుకంటే లో ఫ్లేమ్లో. అలా అని మూత పెట్టేసి వెళ్ళిపోకండి, మధ్య మధ్యలో తిప్పండి. తిప్పితేనే మనకు అర్థమైంది మనం ఇక్కడ వంకాయ ఉడికిందా లేదా అని ఇలా చెక్ చేయాలి. నాకులాగైతే మీరు చెక్ చేయకండి, ఒక ప్లేట్లో తీసుకొని చెక్ చేయండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ వంకాయని కైమా చేసేసాను, ఆ వంకాయ వేస్ట్ అయిపోయింది. సో మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు అందులో గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కావాల్సినంత కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా ఉప్పు చాలేదనుకుంటే సరిపోయేంత వేసుకోండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైననుకో ఎవరు కూర తినలేరు. సో చూసుకొని మన టేస్ట్కి తగినట్టు, మనం ఇంట్లో వాళ్ళ ఇష్టానికి తగినట్టు వేసుకోండి. మంచిగా వండుకోండి, హ్యాపీగా ఇంట్లో వండుకోండి, హ్యాపీగా హెల్తీగా తినండి. ఇంట్లో వండుకోమన్నారని మీరు రోజు ఇంట్లోనే వండుకొని తినమంటారు, ఎప్పుడు బయట తినొద్దని కాదు, అప్పుడప్పుడు తినండి. లైఫ్ అన్న తర్వాత అన్నీ ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడ కూర అయిపోయిందనమాట. నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ వంకాయ కూర. సో అలా లంచ్ చేసేసిన తర్వాత కొంచెంసేపు అప్పటికి నడిచి ఈవినింగ్ అనమాట ఇది. అప్పటికే టైం 4 అయింది. 4 అయినా కానీ అసలు ఏంటో ఈ ఎండ అసలు తగ్గలేదు. ఇంట్లోనేమో చాలా ఉమ్మదనంగా ఉంది. సో ఇక్కడ నేను గోధుమ వన్నానికి పెట్టుకున్నాను, ఒక పక్క పాలు. సరే తీరా నీళ్లు మరిగిన తర్వాత చూస్తే గోధుమ రవ్వలేదు. మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం, అంతకుమించి మనం ఏం చేయగలము. సో స్టవ్ ఆఫ్ చేసేసి అనమాట. ఇక్కడ ఆ రోజు మా అమ్మ లేదు కాబట్టి వంటిల్లు కొంచెం మెస్సీగా ఉండి, నేను మా అమ్మ వచ్చే లోపల క్లీన్ చేద్దాం అనుకున్నా. ఈ లోపల మా అమ్మ వచ్చేసింది అనుకోండి. అయినా 2-3 సార్లు తిట్టినా కానీ అక్కడికి మనమే క్లీన్ చేయాలి. సో క్లీన్ చేసేసాం. సో ఇక్కడ నేను ఈవినింగ్ మామూలుగా డిన్నర్లో ప్రోటీన్ కోసం నేను సోయా చంక్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. అసలు తక్కువ అంటే తక్కువ, ఒక్క చుక్క నూనెలో స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ బాగుంటాయి అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాగుంటాయి, మీకు బాగుంటాయి లేదు తెలియదు. ఇక్కడ
స్టాండ్ రా అంటే అసలు రాను కూడా రావట్లేదు, పెద్దది అయిపోయింది కదా. సో అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి. మళ్ళీ హై ఫ్లేమ్లో వేపిస్తే అసలు బాగోవు. అందులో కావాల్సినంత ఉప్పు, తగినంత సాల్టు వేసుకోండి. సారీ కావాల్సినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోండి. సో వేసేసుకొని మీకు ఇష్టమైన గరం మసాలా వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసింది. ఆ రోజు డిన్నర్ అయితే అదనమాట నాది. సోయా చంక్స్, గోధుమ రవ్వ అన్నం అండ్ మార్నింగ్ కర్రీ. అండ్ తిన్నాక మనం అసలు కూర్చోకూడదు కదా, కూర్చోకుండా కొంచెం ఒక అరగంట అలా వాకింగ్ చేశాను. అప్పటికే ఆల్మోస్ట్ టైం 6:45 అయింది. నేను 7 బిఫోర్ డిన్నర్ ఫినిష్ చేస్తాను అనమాట. సో ఫినిష్ చేసి వాకింగ్ చేశాను. ఇక్కడ వీళ్ళు ఫోటో కోసం వచ్చారు. ఫోటో తీసుకుంటాను అని నేనే అడిగాను, వాళ్ళు తీసుకోమన్నారు. సో ఇక్కడ పిల్లలు వచ్చి బొడ్డోడి కోసం వెయిటింగ్ అనమాట. వాడేమో పడుకున్నాడు. సో ఇంకా ఆ తర్వాత బొడ్డోడు లేచాడు. ఎత్తుకోవాలంట, కూర్చోకూడదంట, ఎత్తుకొని తిప్పాలంట. నేను అదంతా అయిపోయిన తర్వాత సామాన్లు తోమేసి బుక్ చదువుకున్నాను. సో వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నారు. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇక్కడ బొమ్మ ఎంతవరకు అయిందో ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.